హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇండియన్ గవర్నమెంట్ 59 చైనీస్ యాప్స్ని అయితే బ్యాన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మన ఇండియాలో. ఇందులో మనమైతే చాలా యాప్స్ అయితే యూస్ చేస్తూ ఉన్నాము. నేను కూడా ఇందులో 5 to 6 యాప్స్ అయితే యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు డైలీ చాలామంది యూస్ చేస్తూ ఉండొచ్చు. టిక్టాక్, షేరిట్, APUS బ్రౌజర్ ఇలాంటి 59 యాప్స్ అయితే మన ఇండియన్ గవర్నమెంట్ అయితే బ్యాన్ చేయడం జరిగింది. ఈ యాప్స్ అన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే చైనీస్కి సంబంధించిన యాప్సే ఫ్రెండ్స్. మీరు కనుక ఇలాంటి యాప్స్ను యూస్ చేస్తున్నట్లయితే అంటే మీకు లిస్ట్ ఇస్తాను, నేను కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి కూడా మీరైతే ఈ యాప్స్ లిస్ట్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఆల్రెడీ మీకు డిస్ప్లే పైన కూడా వస్తుంది. మీరు కావాలంటే డిస్క్రిప్షన్లోకైనా వెళ్ళి చూడండి యాప్స్ నేమ్స్. మీరు ఇలాంటి యాప్స్ని యూస్ చేస్తున్నట్లయితే వెంటనే అన్ఇన్స్టాల్ చేసేయండి. తర్వాత ఇలాంటి యాప్స్కి రిలేటెడ్గా ఉంటాయి కదా, అలాంటి యాప్స్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని వాడుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసిన యాప్స్ కాబట్టి మనకు ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం రావచ్చు యాప్స్ మనం యూస్ చేయడం వల్ల. కాబట్టి వెంటనే ఇలాంటి యాప్స్ని అయితే అన్ఇన్స్టాల్ చేసేసుకోండి మొబైల్లో. అలాగే రిలేటెడ్గా ఉన్న యాప్స్ని అయితే డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం సరైనదా కాదా అనేసి మీరైతే మా కామెంట్ల రూపంలో అయితే తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.